రోజులాగే నేను లేటెస్ట్ టెక్నోస్ ఎపిసోడ్ 494తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నేను అడిగినటువంటి ఆడియన్స్ పోల్ ఏదైతే దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే మనం చూసేద్దాం. మైక్రోమాక్స్ తిరిగి మన ఇండియాలో బౌన్స్ బ్యాక్ అయ్యేటువంటి అవకాశం ఉందా ఇంత హెవీ కాంపిటీషన్లో అని చెప్పి నేను అడిగాను. ఎస్ ఉంది, కానీ మంచి ప్రైజింగ్లో తీసుకొస్తాయని చెప్పి 76%, లేదు కష్టమే అని చెప్పి 24% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. నా విషయానికి వచ్చారన్నట్లయితే ఆబ్వియస్లీ మంచి ప్రైజింగ్ తీసుకొస్తే ఇవాళ రేపు ఏ బ్రాండ్ ఏంటని ఎవరు చూడట్లేదు. ప్రతి ఒక్క బ్రాండ్ కూడా మన ఇండియాలో సక్సెస్ అవుతుంది. కానీ ఖచ్చితంగా అవన్నీ ప్యూర్ వాల్యూ ఫర్ ప్రొడక్ట్స్ అవ్వాలి. ఖచ్చితంగా అయితేనే ఇవి సక్సెస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఆల్రెడీ మైక్రోమాక్స్ ఈరోజు 2 మొబైల్ ఫోన్స్ లాంచ్ చేసింది. సో ఈ 2 మొబైల్ ఫోన్ ప్రైజింగ్ మీకు ఎలా అనిపించింది? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ చేసి ఓట్ చేయండి. అని దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్నిక్స్లో చూసేద్దాం. వీడియోని స్టార్ట్ చేయబోయే ముందల ఈరోజు సాయంత్రం 6 గంటలకి సాయి కృష్ణ గారి టెక్కీ ఛానల్ ఉంది చూసారా. సో ఆ ఛానల్లో మన ఇంటర్వ్యూ అయితే రాబోతుంది. అసలు నేనేంటి, ఏం చదువుకున్నాను, ఎక్కడి నుంచి వచ్చాను, అండ్ అసలు ఛానల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఎలా స్ట్రగుల్ అవుతున్నాం, అండ్ ఫ్యూచర్లో మన గోల్స్ ఏంటి, వాటికి రీచ్ అవ్వగలం, రీచ్ అవ్వలేమా, అలాగే కొంచెం ఓపెన్గా అసలు ఏవైతే మనం ఇక్కడ డిస్కస్ చేయలేని కొన్ని విషయాలు ఉంటాయో సో అవన్నీ అక్కడ డిస్కస్ అయితే చేద్దాం. సో వచ్చేసండి షార్ప్ 6 o'clock సాయి కృష్ణ గారి ఛానల్లో. సో వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను, అలాగే కామెంట్లో కూడా పిన్ చేసి పెడతాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. మొదటి న్యూస్ మనకు మైక్రోమాక్స్ నుంచే స్టార్ట్ చేద్దాం. మైక్రోమాక్స్ ఈరోజు టోటల్లీ 2 మొబైల్ ఫోన్స్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో మొదటిగా వచ్చేటప్పటికే IN1B అని, మరొకటి వచ్చేటప్పటికే Note 1 అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొచ్చారు. దీంట్లో IN1B ఏదైతే ఉందో ఆండ్రాయిడ్ గో వెర్షన్ కింద, అలాగే మనకి Note 1 ఏదైతే ఉందో మిడ్ రేంజ్ సెగ్మెంట్ మొబైల్ ఫోన్ కింద మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో మొదటిగా మనము IN1B దాని గురించి కాన్ఫిగరేషన్స్ అన్ని చూసేద్దాం. సో ఇందులో మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G35 ప్రాసెసర్ రావడం జరుగుతూ ఉంటుంది, విచ్ కమ్స్ విత్ 6.52 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ వాటర్ డ్రాప్ నాచ్ టెక్నాలజీ. ఇక దీంట్లో రేర్ వచ్చేటప్పటికే మీకు డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ ఉంటుంది. 13+2 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 8 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. వేరే ఇందులో ర్యామ్ విషయానికి వచ్చారంటే 2GB ఆఫ్ ర్యామ్, అలాగే 32GB ఆఫ్ స్టోరేజ్ మెమరీ, అలాగే 4GB ఆఫ్ ర్యామ్, అలాగే 64GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీని మన ముందు తీసుకొచ్చారు. సో ఇక్కడ 2GB ఏదైతే ఉందో 3GB తీసుకొచ్చుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఇక 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 10 వాట్స్కి సంబంధించినటువంటి ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడంతో పాటు రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఇక అవైలబిలిటీ కలర్స్ విషయానికి వచ్చారంటే బ్లూ, గ్రీన్, అలాగే లైట్ పింకిష్ కలర్లో, అదేనండి సన్ రైజ్ పింక్ అని అంటారు చూసారా. సో ఆ కలర్లో వీళ్ళు మన ముందు తీసుకొచ్చారు. సో ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైస్ అండ్ అవైలబిలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే ప్లస్ 32GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో 6,999 గాను, అంటే 7,000 రూపాయలకి, అలాగే 4+64GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో 8,000 రూపీస్ 7,999 గా మన ముందు తీసుకొచ్చారు. అండ్ మొదటి సేల్ వచ్చేటప్పటికే ఇది మనకి నవంబర్ 26వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లాష్ సేల్ ద్వారా ఫ్లిప్కార్ట్లో రానుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్. సో దీంట్లో మనకి కొన్ని లిమిటెడ్ ఫీచర్స్ మాత్రమే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆండ్రాయిడ్ గో అని ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. ఇక మరొక మొబైల్ ఫోన్ మైక్రోమాక్స్ Note 1 సిరీస్ మొబైల్ ఫోన్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ రావడం జరుగుతుంది. అఫ్కోర్స్ ఇది కొంచెం ఈ బడ్జెట్ సెగ్మెంట్లో గేమింగ్ కింద కూడా మనం కన్సిడర్ అయితే చేయొచ్చు. దీంట్లో 6.67 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD+ IPS డిస్ప్లే మనకు రావడం జరుగుతుంది. మాక్సిమం బ్రైట్నెస్ వచ్చేటప్పటికే 400 నిట్స్. ఇక మీకు ర్యామ్ విషయానికి వచ్చారంటే 4GB ఆఫ్ ర్యామ్, అలాగే 64GB 128GB ఇట్లా 2 స్టోరేజ్ వేరియంట్లో ఈ మొబైల్ ఫోన్ అయితే మనకు దొరకనుంది. వేరే రేర్ మీరు చూసారంటే 48+5+2+2 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ రెండింటిలోనూ మనకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అండ్ బ్యాటరీ వచ్చేటప్పటికి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా. రెండింటిలో కూడా మనకి Type-C సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్స్ 2 కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్. రెండింటిలో కూడా మనకి ప్యూర్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ చూడటానికి దొరుకుతుంది. అంటే ఏ విధమైనటువంటి కస్టమ్ UI అయితే ఉండదు, అండ్ ఏ విధమైనటువంటి బ్లాట్వేర్ కూడా ఉండదు. అండ్ అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా 2 years సెక్యూరిటీ అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తామని చెప్పి కంపెనీ అఫీషియల్గా చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైసింగ్ అండ్ అవైలబిలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో 464GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ 11,000 రూపాయలకి, 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ 13,000 రూపాయలకి 24వ తారీఖు ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్లోకి అయితే రానుంది. సో చాలా కాలం తర్వాత మైక్రోమాక్స్ బౌన్స్ బ్యాక్ అవుతూ మంచి ఫోన్స్ మంచి ప్రైజింగ్లో తీసుకొచ్చారు. కానీ అక్కడ ఆండ్రాయిడ్ గో అదొక్కటే కొంచెం కన్సిడరేషన్. అట్లీస్ట్ వీళ్ళు 3GB తీసుకొచ్చుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి
కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ చూసినప్పుడు మనకి యాపిల్ నుంచి మొన్ననే మనకి ఐఫోన్ 12 సిరీస్ని అఫీషియల్గా లాంచ్ చేశారు. ఇక ఈ నవంబర్ 10వ తారీఖు మన ముందుకి యాపిల్ మరొక సరికొత్త ఈవెంట్ని అయితే తీసుకొని రాబోతుంది. సో వన్ మోర్ ఈవెంట్ అనేటువంటి పేరుతో మీడియా ఇన్వైట్స్ని అయితే వీళ్ళు ఆల్రెడీ బయటకి పబ్లిష్ చేయడం జరిగింది. మోస్ట్లీ ఇది వచ్చినప్పటికీ మనకి నవంబర్ 10వ తారీఖు రాత్రి 10 గంటలకి, అంటే మన ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్ ప్రకారంగా అయితే 10:30కి ఇది జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. దీంట్లో వీళ్ళ లైనప్ ఉన్నటువంటి మ్యాక్స్ ఉన్నాయి చూసారా, వీటన్నిటిని కూడా రీఫ్రెష్ చేసేటువంటి అవకాశం ఉంది. 13 ఇంచెస్ కావచ్చు, 16 ఇంచెస్ కావచ్చు, ఐమ్యాక్ కావచ్చు, మ్యాక్ ప్రో కావచ్చు. సో వీటన్నిటిని రీడిజైన్ లేదా రీఫ్రెష్డ్ వర్షన్స్ విత్ లేటెస్ట్ అప్డేటెడ్ ప్రాసెసర్స్తో మన ముందుకు చూసేటువంటి అవకాశం ఉంది. మేబీ ఇదే ఈవెంట్లో వీళ్ళతో ఉన్నటువంటి ఓన్ సిలికాన్ చిప్సెట్తో రన్ అయ్యేటువంటి మ్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనకి గూగుల్ కంపెనీ నుంచి గూగుల్ పిక్సెల్ ఫోన్స్ ఉన్నాయి చూసారా, గూగుల్ పిక్సెల్ 4ఏలో 5G మొబైల్ ఫోన్, అలాగే గూగుల్ పిక్సెల్ 5 మొబైల్ ఉంది చూసారా. ఈ రెండింటికి కూడా వీళ్ళు ఒక ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ని అప్డేట్ అయితే ఈరోజు రోల్అవుట్ చేయడం జరిగింది నవంబర్కి సంబంధించి. సో చాలామంది యూజర్స్ అయితే కొంతమంది కంప్లైంట్ చేశారు, సో ఇన్వాలిడ్ టచ్ సౌండ్స్ వస్తున్నాయని, అండ్ అట్ ది సేమ్ టైం మనకి బ్రైట్నెస్ లెవెల్స్ ఏవైతే ఆటోమేటిక్గా పెరుగుతున్నాయని చెప్పి. సో ఈ రెండింటి బగ్స్ని ఫిక్స్ చేస్తూ వీళ్ళు ఈ అప్డేట్ని రోల్అవుట్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా గూగుల్ పిక్సెల్ 4a 5G మొబైల్ ఫోన్ లేదు అన్నట్లయితే కనుక గూగుల్ పిక్సెల్ 5 ఆఫ్ కోర్స్ మన ఇండియాలో లాంచ్ కాలేదు, యూస్ చేస్తున్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. నెక్స్ట్ ఇప్పుడు మనకి రియల్మీ నుంచి రియల్మీ వాచ్ నిన్న అఫీషియల్గా వీళ్ళు పాకిస్తాన్లో లాంచ్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో మీరు చూసారంటే 1.3 ఇంచెస్కి సంబంధించిన సూపర్ AMOLED స్క్రీన్, అలాగే 390 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ సిలికాన్ స్ట్రాప్స్ని మనకి తీసుకొని రావడం జరుగుతుంది. ఏకంగా ఒకసారి ఛార్జ్ చేశారంటే 15 days ఆఫ్ బ్యాటరీ బ్యాకప్, అలాగే స్టాండ్ బైలో అయితే ఏకంగా 4 weeks వచ్చేటువంటి అవకాశం ఉందంట. బ్లూటూత్ 5.0 అలాగే ఆండ్రాయిడ్ వేర్ ఆపరేటింగ్ సిస్టమ్తో మనకి ఇది రావడం మరొక విశేషం. దీన్ని మనం రియల్మీ లింక్ ద్వారా డైరెక్ట్గా కనెక్ట్ చేసుకొని మన స్మార్ట్ వాచెస్ అన్నిటిలో కూడా పేర్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో మనకి ఆల్మోస్ట్ అన్ని రకాల సెన్సార్స్ ఉన్నాయి. ఈవెన్ 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్, SpO2 లెవెల్ సెన్సార్స్, అలాగే ఈవెన్ ట్రాకింగ్లో కూడా అరౌండ్ 13 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ని ఇదైతే ట్రాక్ చేయగలదంట. ఇక దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ లాంచ్ నిన్న పాకిస్తాన్లో జరిగింది. అక్కడ వీళ్ళు లాంచ్ చేసినటువంటి ప్రైస్ వచ్చేటప్పటికే 14,999 వాళ్ళ కరెన్సీతో పోలిస్తే, అంటే మన ఇండియన్ కరెన్సీలో మీరు చేసి చూసారన్నట్లయితే అరౌండ్ 7,500 8,000 రూపాయల దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక దీన్ని మన ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేస్తారు అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. ఎందుకంటే అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి ఎటువంటి టీజర్స్ని కూడా కంపెనీ టీజ్ చేయడం అయితే జరగలేదు. మోస్ట్లీ రియల్మీ X7 సిరీస్తో పాటు ప్యారలల్గా మన ఇండియాలో దీన్ని కూడా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 9లో 5G వేరియంట్ అతి త్వరలో వీళ్ళు చైనాలో లాంచ్ చేయబోతున్నారంట. దీంట్లో ఓవరాల్గా మనకి 3 వేరియంట్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. దీంట్లో ప్రైమరీగా ఒకటి 4Gలో అప్గ్రేడెడ్ వర్షన్ విచ్ కమ్స్ విత్ 108 మెగాపిక్సెల్, మరొకటి 5Gలో 108 మెగాపిక్సెల్, మరొకటి రెడ్మీ 5Gలోనే కొత్త 108 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ తోటి వచ్చేటువంటి అవకాశం ఉందంట. సో దీనికి సంబంధించినటువంటి లైనప్కి సంబంధించిన లాంచ్ డేట్ అఫీషియల్గా మరికొద్ది రోజుల్లో చైనాలో అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్గా ఇవన్నీ కూడా మనకి రెడ్మీ 10 సిరీస్లో వస్తాయి అనుకున్నాము. సో వీళ్ళు 9 సిరీస్లోనే అప్డేట్ అయితే చేయబోతున్నారు. 9 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి అందుకోసమే దీన్ని ఇంత వీళ్ళు సరికొత్త సిరీస్, ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 9 లైనప్లో ఉన్నన్ని మోడల్స్ అయితే ఆల్మోస్ట్ వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఏ మోడల్లో కూడా లేదు. సో దాన్ని స్పెషల్ సిరీస్ కింద వీళ్ళు మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఫస్ట్ అయితే చైనాలో, దేర్ ఆఫ్టర్ ఫాలోడ్ బై మన ఇండియాలో వచ్చిన ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎల్జీ నుంచి ఎల్జీ అతి త్వరలో మన ముందుకి రోలబుల్ డిస్ప్లే ఉన్నటువంటి ఒక మొబైల్ ఫోన్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఎస్, మీరు వింటుంది నిజమే. అంటే చూడటానికి ఇది ఒక స్మార్ట్ ఫోన్ లాగా ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు బటన్స్ ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్గా ఇది ఎక్స్పాండ్ అయ్యి ట్యాబ్ లాగా వాడటం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ చూసారా, అది ఫోల్డ్ అవుతుంది. సో ఇది ఫోల్డ్ కాకుండా ఎక్స్పాండ్, అలాగే ఇది కంప్రెస్ అవ్వడం అయితే జరుగుతుంటుంది. అంటే నథింగ్ బట్ లోపల రోలబుల్ డిస్ప్లేని మన ముందు తీసుకొస్తున్నారు. సో వీళ్ళైతే కొత్తగా ఏం కాదు వీళ్ళకి రోలబుల్ టెక్నాలజీ గురించి, ఎందుకంటే ప్రీవియస్లీ వీళ్ళు రోలబుల్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీస్ని మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి దట్ ఈస్ క్వైట్ ఈజీ అని నా అభిప్రాయం. ఇక వీటికి సంబంధించినటువంటి అఫీషియల్ లాంచ్ ఏదైతే ఉందో మనకి మార్చి 2021 కల్లా ఉండేటువంటి అవకాశం ఉందంట. నెక్స్ట్ ఇప్పుడు మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ అతి త్వరలో మన ముందుకు ఒక పెద్ద అప్డేట్ అయితే తీసుకొని రాబోతుంది. సో దీనివల్ల మనకు బేసిక్గా అడ్వాంటేజ్ ఏంటంటే నా వాట్సాప్లో స్టోర్ అయినటువంటి మీడియా డేటా కంటెంట్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా మనం చాలా నీట్గా ఆర్గనైజ్ చేయడంతో పాటు అన్నెసెసరీ ఫార్వర్డెడ్ మెసేజెస్ ఇంకా డూప్లికెన్సీస్ ఏవైతే వీటన్నిటి డిటెక్ట్ చేసుకొని ఇది డిలీట్ చేసుకునేటువంటి ఫీచర్ని కూడా మన ముందు తీసుకొని రావడం
జరుగుతుంది. సో ఇదైతే ఫెంటాస్టిక్ ఫ్యూచర్. ఇది ఉండడం వల్ల మనకి చాలా వరకు టైం సేవ్ అవుతుంది. సో ప్రతి ఒక్క చాట్లోకి వెళ్ళి ప్రతిదాన్ని డిలీట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా. ఎనీవే ఇది ఒక హ్యూజ్ అప్డేట్ అతి త్వరలోనే మన ముందుకు రాబోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి షామీ నుంచి షామీ అతి త్వరలో మన ముందుకి MIUI 13 ఆపరేటింగ్ సిస్టమ్ని కూడా తీసుకొని రాబోతుంది. ఎస్, మీరు వింటుంది నిజమే. ఇంకా చెప్పాలంటే ఇది పూర్తి స్థాయిలో మనకి అన్ని మొబైల్ ఫోన్స్లోకి రాలేదు షామీ. మేబీ ఇది ఇంకా మన దగ్గరికి రావడానికి మరింత టైం పట్టేటువంటి అవకాశం ఉంది. కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రేపు నవంబర్ 5వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో వీళ్ళు ఎంఐకి సంబంధించినటువంటి డెవలపర్స్ కాన్ఫరెన్స్ అయితే జరుగుతుంది. సో దాంట్లోనే అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫీచర్స్ని అనౌన్స్ చేస్తూ దీని లాంచ్ డేట్ అలాగే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ని కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. రెడ్మీ నోట్ 9 అలాగే పోకో M2 Pro అలాగే ఎంఐలో కూడా మనకి కొన్ని మొబైల్ ఫోన్స్ ఇవి సపోర్ట్ చేయటం మరొక విశేషం. దీనికి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ సపోర్టింగ్ డివైస్ లిస్ట్ని కూడా వీళ్ళు ఈరోజు అయితే షోకాస్ట్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు మనకి క్వాల్కమ్ కంపెనీ దగ్గర నుంచి క్వాల్కమ్ డిసెంబర్ 1న వీళ్ళు ఒక సబ్మిట్ అయితే జరగబోతున్నారు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 875 చిప్సెట్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. అయితే దీన్ని పక్కకు పెట్టారంటే మొన్న హువావీకి సంబంధించినటువంటి ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది, P40 సిరీస్. సో దీనికి సంబంధించినటువంటి కిరిన్ 9000 సిరీస్ ప్రాసెసర్ ఏదైతే ఉందో 875 ప్రాసెసర్ని బీట్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. సో దీనికి సంబంధించినటువంటి రెండిటి యాంటిట్యూడ్ స్కోర్స్ ఈరోజు మనకు బయటకు రావడం అయితే జరిగింది. సో ఓవరాల్గా చెప్పాలి అన్నట్లయితే ఒక 7000 పాయింట్స్ డిఫరెన్సెస్లో 875 తక్కువగాను అలాగే కిరిన్ 900 సిరీస్ ఏవైతే ఉన్నాయో మరింత బెటర్గాను పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉందంట. సో ఫిజికల్గా వీళ్ళు లాంచ్ చేసిన తర్వాత ప్రాక్టికల్గా టెస్ట్ చేస్తే కానీ మనకి రియల్ వరల్డ్లో ఇవి ఎలా పెర్ఫామ్ చేస్తే ఏంటి అనేది ఒక పూర్తి స్థాయి అవగాహన అయితే రాదు. సో ఎనీవే వీళ్ళు కూడా ఇంకా లాంచ్ చేయలేదు కాబట్టి సో అప్గ్రేడెడ్ వర్షన్తో లేదా ఆప్టిమైజ్ చేసి లేదా ఓవర్ క్లాక్ చేసి అయినా కానీ మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నా ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నిక్స్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.